अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूं आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। चीफ मिनिस्टर उत्तर प्रदेश मिस्टर योगी आदित्यनाथ ने सर पर टोपी पहनने से इनकार कर दिया। तफसीलात के बमुजब वो आज संत कबीरदास की मज़ार शरीफ पर पहुंचे। वहां इनका इस्तकबाल किया गया। वहां पर मौजूद जिम्मेदार ने उन्हें टोपी पहनाने की कोशिश की, ताहम उन्होंने मना कर दिया। ये मंजर वहां मौजूद अफराद ने अपने फ़ोन में कैद कर लिया। कांग्रेस और समाजवादी पार्टी के कायदीन ने चीफ मिनिस्टर की इस हरकत पर नाराज़गी का इजहार किया है। संगारेड्डी में आज राशन शॉप डीलर्स ने मसाइल की फौरी एक्सवी का मुतालबा करते हुए तहसीलदार ऑफिस के रूबरू ज़बरदस्त धरना मुनज़्ज़म किया। एहतजाज का मंजर देखिए आपके सामने। రేషన్ డీలర్ లైక్ కదా 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 రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు చేపడుతున్నటువంటి ఉద్యమానికి ఆందోళన కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా టీవీఎస్ పక్షాన మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే వాటిపై మంత్రుల కమిటీ ఏదైతే వేశారో దాని మీద స్పందించి వారి డిమాండ్లను వెంటనే అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గత 6 నెలల కిందట మరి రాష్ట్రంలోని రేషన్ డీలర్లు అందరూ మరి మాకు కమిషన్లు అతి తక్కువ ఇస్తున్నారు. భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే అతి తక్కువ కమిషన్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ముఖ్యంగా ఇది బంగారు తెలంగాణ అని బడ్జెట్ మరి 1,75,000 కోట్లకు చూపించినటువంటి బడ్జెట్ ఉన్న బంగారు తెలంగాణలో ప్రతిరోజు రేషన్ డీలర్లు మరి అప్పులు తెచ్చి ప్రైవేటు వడ్డీలు కట్టుకుంటూ మరి అందరి ప్రజలకు, ముఖ్యంగా నిరుపేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర వస్తువులను తమ డబ్బుతోటి మరి తీసుకొచ్చి అమ్ముతున్నటువంటి వారికి కమిషన్లు ఇవ్వడం, వాళ్లకు ఉద్యోగులు గుర్తించాలనే డిమాండ్ను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినప్పటికీ వారు మరి సరి అయిన నిర్ణయం తీసుకోకుండా ఈరోజు డీలర్లందరూ రోడ్లపైకి వచ్చి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉద్యమం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. ముఖ్యంగా మరి వాళ్లకు డాక్రా మహిళలకు ఇస్తామంటున్నారు. వాళ్ళకి దిక్కే లేదు, ఇచ్చే లోన్లు కూడా సరిగ్గా ఇస్తలేరు. ఇదొకటి పెట్టి వాళ్ళకు మరి ఎట్లా రాస్తారు, వాళ్ళకు ఎక్కడికి డబ్బులు ఉన్నాయి. మరి బయోమెట్రిక్ పెడితేనే సరిగా నడుస్తలేదు. బయోమెట్రిక్ లేకుండా మాన్యువల్గా ఏదైతే సప్లై చేయాలనుకుంటారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఈ ఉద్యమం రాష్ట్రంలో ఉధృతమైంది. కేసీఆర్ తన బొంద తాను తవ్వుకోవడానికి డీలర్లతో పెట్టుకున్నాడు. డీలర్ అంటే ఒక డీలర్ కాదు, ప్రజలతోటి సంబంధాలు ఉంటాయి. మరి ప్రజలను మరి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయగలిగిన మరి ఒక వ్యవస్థ అది డీలర్ వ్యవస్థ. ఈయన తాత పుట్టినప్పటికి ముందే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉంది. ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేటువంటి పౌర సరఫరాల విభాగంలోని ఈ డీలర్లు ఏదైతే రేషన్ షాప్ డీలర్లు ఇంకా ఒకవేళ ప్రజలకు సేవ చేయాలంటే ఉంటే తమిళనాడులో ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు అమ్మ క్యాంటీన్ల తరపు నుంచి ఎట్లా పెట్టిందో అవన్నీ కూడా అన్ని వస్తువులు ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరికే వస్తువులన్నీ డీలర్లకు పెట్టండి. ప్రజలకు మేలు చేసే విధంగా కేసీఆర్ మరి పెడితే మరి లాభం అవుతుంది. కానీ ఒట్టినే ప్రజా ఆకర్షక పథకాలు అది చేసేది గీసేలేదు, డామ్ డామ్ అని చెప్పడం, తెల్లారి మర్చిపోవడం అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికైనా రేషన్ డీలర్ల ప్రధానమైన డిమాండ్లు కమిషన్లు పెద్ద ఎత్తున పెంచాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా వీళ్ళని ఉద్యోగులకు గుర్తించి వాళ్లకు మరి ఏదైతే ప్రజల కష్టాలను తీర్చాలని
లేకపోతే ఈ నెల కాకపోతే ఇంకో నెల కూడా పాత బకాయిలు ఏవైతున్నాయో రేషన్ డీలర్లు ఏదైతే హామీ ఇచ్చారో గతంలో కూడా మేము మరి ఇక్కడ వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. అందరికి ఇచ్చే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మిగతా ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ సౌకర్యాలు కానీ వాళ్ళు కూడా మానవ సమాజంలో సేవ చేస్తున్నారు. రాత్రనక పగలనక మరి అప్పులు తెచ్చి మరి ఈ విధమైనటువంటి సేవ చేస్తున్న వారికి వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించాల్సిందిగా తెలంగాణ జనసమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కులానికి ఒకటి వాడేస్తున్నాం కదా, శాఖలకు ఇస్తిరిపెట్టలు ఇస్తున్నాము, గొల్లోళ్ళకు గొర్రెలు ఇస్తున్నాము, పందులు ఇస్తున్నాము అని చెప్పేసి అని కులానికి ఇంత ఏదో వాడేస్తున్నాము కదా, నీకు కూడా ఇంత బియ్యం ఇస్తాము, ఇంత పప్పులు ఇస్తాము ఊకోండి అనే విధంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతున్నది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వచ్చింది అందరూ నిజంగా ప్రతి ఒక్క ఉద్యోగులు కానీ ఈ యొక్క బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క ఇప్పుడు సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మా జీవితాలు బాగుపడతాయని కుల మతాలకు అతీతంగా అందరూ పోరాడితే వచ్చిన తెలంగాణ ఈరోజు నేను పోరాడితే వచ్చిందనే విధంగానే ఆయన మాట్లాడడం, ఆయన పరిపాలన చేయడం అనేది ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. కేసీఆర్ గారు ఈ యొక్క మొండి వైఖరిని మార్చుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు ధర్నా చేస్తున్న ఈ యొక్క రేషన్ డీలర్ యొక్క డిమాండ్లను నెరవేర్చాలని, లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి అని మేము యొక్క తెలంగాణ జనసమితి పార్టీగా మేము తెలియజేస్తున్నాం. సంగారెడ్డి రేషన్ డీలర్ల తరఫున అధ్యక్షునిగా మా డీలర్ తరఫున మాట్లాడుతున్నాను. గత 20 సంవత్సరాలకు పైబడి ఇక్కడ ఉన్న వాళ్ళంతా రేషన్ సరుకులు చౌక దుకాణాలు నడిపిస్తున్నారు. అంతవరకు వయసు భారం అయిపోయింది. ఈ సమయంలో మమ్మల్ని రోడ్డుపైన ఎక్కడం సమంజసం కాదు ప్రభుత్వానికి. ఇది ఎవరికైనా కడుపు ఉంది, ఎవరికైనా కడుపు అన్నం పెట్టేయమంటున్నాం, చేసిన పని తీసుకోమంటున్నాము. గతంలో ప్రభుత్వము అన్ని రకాలు చేసింది, కానీ ఇలాంటి ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది పరసర మంత్రులు పోయిన కమిషనర్లు పోయిన, కానీ మమ్మల్ని ఇట్లా బాధ పెట్టే మనిషి అధికారులను ఎప్పుడు చూడలేదు. మేము మాకు ఇచ్చేది దేశంలో అన్నిటికంటే తక్కువ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం కమిషన్ ఇచ్చేది క్వింటాల్కి 20 పైసలు. ఢిల్లీలో అయితే 200 రూపాయలు ఉంది. కేరళలో మన ప్రభుత్వం గుర్తిస్తున్నారు, తమిళనాడులో ప్రభుత్వం గుర్తిస్తున్నారు. మా పైన ఈ సౌతేపల్లి ముఖ్యమంత్రి గారికి కక్ష సాధక చర్యలుగా పాటిస్తున్నారు. మేము బైపాస్ మిషన్స్ కానీ ఇది బయోమెట్రిక్ మిషన్స్ ఈ పాసులు వచ్చినప్పుడు అన్నిటి స్వాగతిస్తాం. ప్రభుత్వాలు ఏ పథకాలు పెట్టినా, ఏ కార్యక్రమాలు చేపట్టినా దానికి సంతోషంగా విజయాన్ని చేకూరుతున్నాం. మా విజయం, మా కష్ట ఫలితమే వాళ్ళకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పౌర సరఫరాల మన శాఖకు అవార్డ్స్ కూడా ఇచ్చారు దేశంలో. అది వచ్చిందంటే మా కష్ట ఫలితమే. ఈటెల రాజేందర్ కష్ట ఫలితం కాదు, ముఖ్యమంత్రి